హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు కదా. అవును, మేమైతే అరుణాచలం వెళ్తున్నాం. నా ఫేస్ లో ఎక్సైట్మెంట్ చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఉన్నానో. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసాము. నాకు వన్ ఆఫ్ ద డ్రీమ్ అనమాట అరుణాచలం అనేది. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుని చాలా అనుకున్నాను. ఫైనలీ ఆ శివయ్య అయితే మాకు పిలిచేశారు. ఇక నెక్స్ట్ ఏదైనా ట్రిప్ కు వెళ్తున్నాం అంటే నైట్ అంతా అసలు నాకు నిద్రే పట్టదనమాట. ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఊరి పొలిమేర దాటుతున్నామంటే మా ఊర్లో అమ్మవారిని మొక్కేసి బయలుదేరుతాం అనమాట. మా ఊర్లో అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చాము. అండ్ అక్కడ మా ఇంట్లో దేవుడిని మొక్కేసి ఇంకా బయలుదేరిపోవడమే. మేము అండ్ వేరే ఫ్రెండ్స్ ఇద్దరు అన్నయ్యలు కలిసి వెళ్తున్నాం. అండ్ ఫైనల్లీ సింహాచలం అయితే వచ్చేసాము. ఫస్ట్ సింహాచలం వెళ్లి ఎక్కడికైనా వెళ్ళండి అని ఇంట్లో చెప్పారనమాట. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. మేము వెళ్ళిన రోజు విరాట్ కోహ్లీ కూడా వచ్చాడనమాట. మేము చూసాము దగ్గర నుంచి. అదే ఆ ఎక్సైట్మెంట్ లో మీకు చెప్తున్నా, అక్కడ వాయిస్ క్లియర్ గా లేదు. సో విరాట్ కోహ్లీ కూడా ఆ రోజు వచ్చాడు. మార్నింగ్ చూసామన్నమాట. ముందుగా ఎవరో క్రికెట్ ప్లేయర్ వచ్చారని మాకు వదలలేదన్నమాట, బయటే ఉంచేశారు. అప్పటికి మేము కూడా తక్కువ మందే ఉన్నాం కాబట్టి ఇంకా వదిలేశారు లోపలికి. అప్పుడు ఏదో సన్మానం ఏదో సంథింగ్ జరుగుతుంది లోపల. మేము దగ్గర నుంచి చూసాము. ఆ ఎక్సైట్మెంట్ తో ఏదేదో చెప్పేస్తున్నా, అక్కడ వాయిస్ కూడా క్లియర్ గా లేదు. ఎన్నిసార్లు సింహాచలం వచ్చాను కానీ గోశాల ఒకటి ఉంది అనుకుని కూడా నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము. ఎర్లీ మార్నింగ్ 7:30 ఎర్లీ మార్నింగ్ 4 బయలుదేరినా సరే 7:30 సింహాచలం టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనంతో పాటు ఈరోజు ఒక స్పెషల్ విరాట్ కోహ్లీ వచ్చాడు. అండ్ రాజమండ్రి దగ్గరలో ఒక టిఫిన్ అయితే చేసాము. చాలా బాగుంది టిఫిన్ కూడా. అండ్ టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరుతాం. అండ్ జర్నీ మొత్తం చాలా సరదాగా జరిగింది. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ అలా వెళ్ళామన్నమాట. మధ్యాహ్నం లంచ్ కి అయితే మల్లేపల్లి దగ్గర ఉన్న ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ నుంచి పార్సల్ అయితే తెచ్చారు. వెడ్నెస్డే సండే వీక్ లో ఆ 2 days మటన్ దమ్ బిర్యానీ ఫేమస్ అనమాట. అండ్ ఆ రెస్టారెంట్ దగ్గర మంచి మంచి స్వీట్స్ కూడా అమ్ముతారు. చాలా టేస్ట్ గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటది. సున్నుండ గైస్. నేను తెచ్చిన మటన్ బిర్యానీ అయితే తింటున్నాం ఒక దగ్గర. అండ్ ఆ స్మెల్ కే సగం కడుపు నిండిపోతుంది. కాస్ట్ కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఆ రోడ్ నుంచి వెళ్తే మల్లేపల్లి దగ్గర ఆగి ఆంధ్ర లేటెస్ట్ రెస్టారెంట్ లో తప్పకుండా ట్రై చేయండి. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట. లేట్ అవుతుంది చెప్పాను. అనదురా మొత్తం అడిగి జానవేలా మాకు వాడే. అండ్ ఈ సీజన్ లో కూడా మామిడికాయలు అమ్ముతున్నారు గైస్ ఇటు. అండ్ చూసి ఒక 1 kg అలా కొన్నాం అనమాట. మామిడికాయలు అండ్ జాంకాయలు ఉప్పు కారం పెట్టి తింటే చాలా బాగుంటుంది కదా. అది కూడా ఒక 1/2 kg అలా కొన్నాము. అండ్ ఫైనలీ తిరువనమలై వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి టైం అయితే 2:30 అయింది. డే నైట్ ఏముండదు గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. నైట్ అంతా చేస్తూనే ఉంటారు చాలా మంది. ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ కనిపిస్తుందా? టెంపుల్ దగ్గరలోనే ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ జర్నీ వ్లాగ్ అనమాట. నెక్స్ట్ వ్లాగ్ లో అరుణాచలం వీడియోస్ అన్ని పెడతాను. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం గైస్. చలో బాయ్.